ప్రపంచంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడండి. ఆయన పేరు జాన్ బనియన్. చెప్పండి, జాన్ బనియన్. ఆ వ్యక్తి కొన్ని అద్భుతమైనటువంటి పుస్తకాలు చెరసాలలోంచి రాశాడు. అందులో ప్రాముఖ్యమైనటువంటిది పిలిగ్రిమ్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం. బైబిల్ తర్వాత అత్యధిక భాషల్లోకి తర్జుమైనటువంటి గ్రంథం యాత్రికుని ప్రయాణం, పిలిగ్రిమ్ ప్రోగ్రెస్. దాన్ని ఆయన ఆ చెరసాలలోంచి రాశాడు. నేను లండన్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు నిజంగా లండన్ నుంచి 2 hours జర్నీ అండి, 2 hours జర్నీ, 2.5 hours జర్నీ నేను ప్రయాణం చేసి నిజంగా ఆ ప్రాంతానికి వెళ్ళాను. అంటే ఎక్కడైతే దైవజుడిని జైల్లో పెట్టారో ఆ జైలుని సందర్శించాను. ఆయన మ్యూజియం నేను చూశాను, జాన్ బనియన్ యొక్క మ్యూజియం. 12 సంవత్సరాలు యేసు ప్రభు స్వార్థ ప్రకటిస్తున్నాడని ఆయన తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. అదేంటండి, లండన్ క్రిస్టియన్ దేశమే కదా, బ్రిటన్ క్రిస్టియన్ దేశమే కదా, మరి ఎందుకు ఆయన పెట్టారంటే, సో పర్మిషన్ లేకుండా అతడు దేవుని స్వార్థ అందరికీ ప్రకటిస్తున్నాడని గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇవ్వాలట దేవుని స్వార్థ ప్రకటించడానికి. ఆ టైంలో అలాంటి విధులు ఉండేవి. అలాంటి టైంలో జాన్ బనియన్ సంపూర్ణమైన ఖచ్చితమైన స్వార్థ ప్రకటిస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. 12 సంవత్సరాలు చెరసాల్లో ఉండి నిజంగా ఆ వ్యక్తి పుస్తకాలు రాశాడు. పరిశుద్ధ పోరాటాలు, ఆ తర్వాత యాత్రికుని ప్రయాణమైనటువంటి శ్రేష్టమైన గ్రంథాలు ప్రపంచానికి అందించాడు. నిజంగా ఆ జైలు నేను చూసినప్పుడు, ఆ యొక్క పరిస్థితి నేను చూసినప్పుడు, నో ప్రాపర్ శానిటేషన్, నో ప్రాపర్ వెంటిలేషన్. అక్కడ ప్రాపర్ శానిటేషన్ లేదు, ప్రాపర్ వెంటిలేషన్ లేదు. ఆ చెరసాల్లో 12 సంవత్సరాలు మగ్గిపోయి ఆ దైవజనుడు ఎంతగానో ప్రభువులు ఆనందించి క్రైస్తవ ప్రపంచానికి అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఆ గ్రంథాలు ఈరోజు అనేక మందిని ఉత్తేజపరుస్తున్నాయి. అదే యాత్రికుని ప్రయాణం. నాకు అనిపించింది, అతని దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమయ్యా ఏంటి మీరు ఇంత సంతోషం ఉండడానికి కారణం ఏంటంటే, నా ప్రభువును ప్రకటిస్తున్నప్పుడు, నా ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, నా ప్రభువుని నా హృదయంలో కలిగినప్పుడు ఉన్నటువంటి సంతోషం మరి ఏ అంశంలో నాకు లేదు అని జాన్ బనియన్ సాక్ష్యం చెప్తాడు.